Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to talk about the current affairs question. So ఈ రోజు మనం శనివారం కదమ్మా. సో శనివారం యాజ్ పర్ ద షెడ్యూల్ మనకి కరెంట్ అఫైర్ క్వశ్చన్ అనేది ఉండబోతుంది. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో లెట్ మీ టాక్ అబౌట్ ద ప్రోగ్రామ్ కాల్డ్ అభ్యాసన. సో అభ్యాసన అనేది మనకి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అమ్మా. ఓకే, సో దిస్ వాజ్ స్పాన్సర్డ్ బై ద సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ వారి యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఓకే, సో దిస్ ఈస్ వెరీ కాంప్రహెన్సివ్లీ అండ్ వెల్ మెటిక్యులస్లీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనమాట. ఓకే, సో ఎవరైనా సరే ఆస్పిరెంట్స్ మనకి తెలుగు స్టేట్స్లో ఉన్నట్టయితే ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఒక చక్కటి గోల్డెన్ ఛాన్స్ కింద ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు ఉండబోతుంది. ఓకే, సో దిస్ ఇనిషియేటివ్ వాస్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఓకే, సో మొత్తం ఇనిషియేటివ్ అంతా కూడా మనకి ఫ్రీగా యూట్యూబ్లో మీకు అప్లోడ్ చేస్తారు. ఓకే, సో ఎవ్రీ డే ఫ్రమ్ ద మనకి మండే నుంచి సాటర్డే వరకు ఈ యొక్క సైక్లికల్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసం అనేది మనం నడుస్తుంది. ఒక సైకిల్ మనకు కంప్లీట్ అవ్వడానికి 1 వీక్ పడుతుందమ్మా. సో సైకిల్లో మనకి ఏవే టాపిక్స్ ఉంటాయి, ఓకే, సో ఏ రోజు ఏ టాపిక్స్ మనం కవర్ చేస్తాం ఒకసారి చెప్తాను, జాగ్రత్త నోట్ చేసుకోండి. సో ఆన్ ద మండే, సో మండే మనం తీసుకున్నట్టయితే సో మనకి మండే GS1తో స్టార్ట్ అవుతుంది అభ్యాసన ప్రోగ్రామ్ అనేది. సో GS1 టాపిక్స్ వచ్చేసి మనకి వరల్డ్ హిస్టరీ, ఓకే, సో అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, ఓకే, సో అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్. సో అన్ని టాపిక్స్ కూడా మనకి GS1 టాపిక్న మండే మనకి కవర్ అవుతూ ఉంటాయి. సో అదేవిధంగా మనకి ట్యూస్డే తీసుకున్నట్టయితే సో ట్యూస్డే హ్యావ్ ద GS2. సో GS2 సంబంధించినటువంటి పాలిటీ అండ్ గవర్నెన్స్, ఓకే, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషల్ జస్టిస్ అనేటువంటి టాపిక్స్ మీకు ఇక్కడ కవర్ అవుతాయి. అదేవిధంగా థర్స్డే మనం ఎస్పెషల్లీ వెన్స్డే తీసుకున్నట్టయితే సో వెన్స్డే హ్యావ్ ద GS3. సో GS3 టాపిక్స్ ఏమిటమ్మా మనకి, సో ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ అగ్రికల్చర్, ఓకే, సో అదేవిధంగా మనకి ఎన్వైర్న్మెంట్. ఓకే, సో దాదాపుగా ఈ అన్ని టాపిక్స్ 6 టాపిక్స్ కూడా మనకి ఈరోజు GS3 ఈరోజు మనం కవర్ చేస్తాము. ఓకే, దట్ విల్ బి ఆన్ ద వెన్స్డే. ఓకే, బుధవారం ఈ టాపిక్స్ మనం కవర్ చేస్తాం. ఓకే, అదేవిధంగా మనం థర్స్డే తీసుకున్నట్టయితే సో థర్స్డే హ్యావ్ ద GS4. సో గురువారం మీకు ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అనేటువంటి టాపిక్ మీద ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా మనం ఫ్రైడే తీసుకున్నట్టయితే సో ఫ్రైడే హ్యావ్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, సో ఏ ఇన్స్టిట్యూట్ కూడా జనరల్ ఎస్ఐ మీద ఫోకస్ చేయదమ్మా. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ వేర్ దే వర్ నాట్ ఫోకసింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆల్సో దే వర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద జనరల్ ఎస్ఐ పేపర్ మీద ఎటువంటి ఫోకస్ అనేది చేయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ బ్యాడ్ అప్రోచ్. అట్లా రాయకూడదు. సో యూ నీడ్ టు హ్యావ్ ఏ గుడ్ ప్రాక్టీస్ రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ. దాదాపుగా మనకి 250 మార్కులు మనకి జనరల్ ఎస్ఐ ఉంది. ఓకే, సో అట్లాంటి పేపర్ మనం నెగ్లెక్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ అవర్ రిజల్ట్. మన రిజల్ట్ మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. ఓకే, సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ద జనరల్ ఎస్ఐ. అదేవిధంగా ఎథిక్స్ పేపర్, ఈ రెండు కూడా డార్క్ హార్స్ ఆఫ్ యూపీఎస్సీ అనమాట. ఈ రెండింటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అదేవిధంగా ఆప్షనల్స్ కూడా మీరు స్ట్రాంగ్తన్. ఓకే, సో యూ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద ఆప్షనల్స్ ఆల్సో. ఆప్షనల్స్ కూడా మీరు స్ట్రెంగ్తన్ చేసుకున్నట్టయితే దాదాపుగా 1000 మార్కులు అనేవి మీ చేతిలో ఉంటాయి. ఓకే, సో రెస్ట్ ఆఫ్ GS1, GS2, GS3 సో మీరు ఎంత రాసినా కూడా ఆబ్వియస్లీ ఒక 10 to 5 మార్క్స్ ఎడ్జ్ అనేది ఉంటుంది. అంతకుమించి మీకు ఎడ్జ్ అనేది ఇక్కడ కనిపించదు. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బీ ద ఇంటర్వ్యూలో మీకు మ్యాక్సిమం యూ కెన్ హ్యావ్ ద ఎడ్జ్. ఓకే, సో ఈ 4 టాపిక్స్ ఇంటర్వ్యూలో మీరు మ్యాక్సిమం గెయిన్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మనకి సాటర్డే ఈరోజు మనం తీసుకున్నట్టయితే సో వీఆర్ కమింగ్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, ప్రతి శనివారం మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద మనకు ఒక క్వశ్చన్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మార్నింగ్ 9 AM కల్లా మీకు ఎవ్రీడే సో మన యూట్యూబ్లో ఎస్పెషలీ సాయిరామ్ సంపత్రావు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి డైరెక్ట్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దెన్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ బై 9 AM కల్లా మీకు షార్ప్గా సో అభ్యాసన క్వశ్చన్ అనేది మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందమ్మా. ఓకే, సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి దెర్ విల్ బీ ఈజీ యాక్సెస్. ఓకే, అదేవిధంగా మనకి 5 PM ఈవినింగ్ అదే రోజు మనకి 5 PM కల్లా సో కంప్లీట్గా ఏ రోజైతే ఆ ప్రశ్న ఇస్తామో ఓకే, సో మనం మండే ఇచ్చామనుకోండి సో మండే GS1 సంబంధించినటువంటి డిస్కషన్ అయితే మనకు జరుగుతుంది. సో 5 PM దెర్ విల్ బీ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ ఆన్ ద పర్టికులర్ క్వశ్చన్. ఓకే, ఏ క్వశ్చన్ ఇస్తామో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది 5 గంటల కల్లా మీకు ఛానల్లోనే అప్లోడ్ అవుతుందమ్మా. ఓకేనా, రైట్. సో దిస్ విల్ బి ద సైకిల్. సో మార్నింగ్ 9కి ఈవినింగ్ 5 కల్లా మీకు ఆన్సర్ సెషన్ అనేది అప్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు మనకి అభ్యాసన సైకిల్ అనేది ఈ విధంగా మనకి ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా.
సో ఎవరైతే మ్యాక్సిమం బెనిఫిట్స్ వాళ్ళు చూడాలనుకుంటే సో ఖచ్చితంగా వాళ్ళు అట్లీస్ట్ 3 to 6 months వరకు మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఎన్ని మంత్స్ రాయాలమ్మా? సో యూ నీడ్ టు రైట్ 3 to 6 months ఫర్ ద మ్యాక్సిమం బెనిఫిట్. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 6 నెలల వరకు ఈ ప్రోగ్రామ్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో సీరియస్ ఆస్పిరెంట్స్, సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 to 4 months వరకు రాసి సో దే కెన్ సీ ద రిజల్ట్స్ అనమాట. ఓకే, సో అదేవిధంగా ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే సో టు మేక్ తెలుగు స్టేట్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెయిన్స్ అవైలబిలిటీని దగ్గర చేయడం. ఓకే, సో ఆన్సర్ రేట్ని ఈజీ చేయడం అనేటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ గోల్తో ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తుందమ్మా. ఓకేనా? సో ఇక్కడ మనకి 10 మార్కర్ క్వశ్చన్ ఏ విధంగా రాయాలి, 15 మార్కర్ క్వశ్చన్ ఏ విధంగా రాయాలో మనం చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద అప్రోచ్ ఆఫ్ ద క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. సో క్వశ్చన్లు ఏమి ఇచ్చారమ్మా? సో విత్ రెస్పెక్ట్ టు ద సౌత్ చైనా సీ. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ద సౌత్ చైనా సీ మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూడండి. సో క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద సౌత్ చైనా సీ. ఓకే, అండ్ ద మ్యారిటైమ్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ద సౌత్ చైనా సీ. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. విత్ రెస్పెక్ట్ టు ద సౌత్ చైనా సీ, మ్యారిటైమ్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అండ్ రైజింగ్ టెన్షన్స్ అఫర్మ్ దట్ need for the safeguarding of maritime security to ensure the freedom of navigation and also overflight throughout the region is very important. In this context, discuss the bilateral issues between the India and China. Okay, so South China Sea context గా తీసుకొని ఇక్కడ ఇండో చైనా బైలాటరల్ ఇష్యూస్ అనేవి అడుగుతున్నారు. ఓకే, జనరల్గా రాసినట్టు ఇండో చైనా రిలేషన్స్ ఇక్కడ రాయకూడదమ్మా. సో వీ నీడ్ టు రైట్ అబౌట్ ద సౌత్ చైనా సీ పర్స్పెక్టివ్లో. ఓకే, సో అదేవిధంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో. ఓకే, సో ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియా కన్సర్న్స్ ఏంటి, ఓకే, చైనా నుంచి వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఓకే, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇండియా హ్యాడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అనేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రెగ్యులర్గా మనకి బైలాటరల్ ఇష్యూస్ అంటే ఏంటి, సో ఇండియాకి చైనాకి ట్రేడ్ ఉంది. ఓకే, సో ఇండియాకి చైనాకి బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇట్లాంటివి కాకుండా వీ నీడ్ టు టాక్ అబౌట్ ద మ్యారిటైమ్ ఇష్యూస్. ఓకే, మ్యారిటైమ్ ఇష్యూస్ మనం మాట్లాడాలి. అదేవిధంగా టెరిటోరియల్ డిస్ప్యూట్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉండాలి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ అబౌట్ ద 15 మార్కర్గా మనకు అడిగారమ్మా. ఓకే, సో 15 మార్కర్ క్వశ్చన్ని మనం 250 wordsలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మన టైం లిమిట్ వచ్చి యూపీఎస్సీ టైం లిమిట్ ఎంత? సో ఇట్ విల్ బీ ద 11 to 12 minutesగా మనకి యూపీఎస్సీ టైం లిమిట్ ఉంది. ఓకే, సో ఇనీషియల్గా ఎవరైతే స్టార్టింగ్ బిగినర్ ఉంటారో ఆయన దే కెన్ టేక్ 15 minutes ఆఫ్ టైం. ఓకే, సో స్లోలీ మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాంగ్ అయిందనుకోండి, సో యూ కెన్ రెడ్యూస్ ద టైం అండ్ యూ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద 11 to 12 minutes. ఖచ్చితంగా యూపీఎస్సీ అనేది సో యూ నీడ్ టు రైట్ ద ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ అనేది 12 నిమిషాల లోపే మీరు రాయాల్సి ఉంటుంది. యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ అదేవిధంగా టైంని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు వెళ్ళినట్టయితే సో దీస్ 2 are the important parameters in the mains examination. ఓకే, ఒకటేంటమ్మా కంటెంట్ ఎన్రిచ్మెంట్, రెండోది టైం మేనేజ్మెంట్. ఓకే, సో ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళు త్వరగా సక్సెస్ అనేది సాధిస్తారు. ఓకే, సో ఒకసారి అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే సో ఇంట్రొడక్షన్ చూడమ్మా. సో వీ నీడ్ టు బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ అబౌట్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సౌత్ చైనా సీ. సో సౌత్ చైనా సీ యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ని మనం ఇక్కడ హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద మ్యారిటైమ్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. ఓకే, సో అదేవిధంగా వీ నీడ్ టు టాక్ అబౌట్ వై ద నావిగేషన్ ఎస్పెషలీ ద ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద కంట్రీస్. ఎస్పెషలీ ఇండియాకి ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఎంత ఇంపార్టెంటో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఓవర్ ఫ్లైట్. ఓకే, సో ఆ ప్రాంతాల మీద నుంచి మనం వెళ్ళేటువంటి అవకాశాన్ని మనం సో ఎంతవరకు మనకి కుదురుతుందో, ఎంతవరకు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, ఎంతవరకు ఫ్రీడమ్ ఆఫ్ ఓవర్ ఫ్లైట్ అనేది ఉంటుందో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకేనా? సో కమింగ్ టు ద బాడీలోకి వెళ్ళినట్టయితే సో డిస్కస్ ఇండియాస్ ఇంక్రీజింగ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద డిఫెన్స్ కొలాబరేషన్స్, నావల్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఇన్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో ఒక క్వాడ్ తీసుకోనివ్వండి లేదా IORA తీసుకోనివ్వండి. ఓకే, సో ఎస్పెషల్లీ ఎంగేజ్మెంట్ విత్ ద ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, RCEP కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ ఎస్పెషల్లీ ఓకే. సో దీస్ కైండ్ ఆఫ్ డిఫెన్స్ కొలాబరేషన్స్, naval exercises, strategic interest on the South China Sea is very very important for India also. ఓకే, సో ఇండియా రీసెంట్గా తన యొక్క అటెన్షన్ అంతా కూడా సౌత్ చైనా సీ మీద పెట్టింది. ఓకే, అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజన్లో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ గురించి పదే పదే మాట్లాడుతుంది. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ఓవర్ ఫ్లైట్ గురించి మాట్లాడుతుంది. సో చైనాస్ అగ్రెషన్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్ని కండమ్ చేస్తూనే మనకి ఇండియా అనేది ముందుకు వెళ్తుంది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకే, అదేవిధంగా వీ హ్యావ్ టు కవర్ ద
కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండో చైనా బైలేటరల్ రిలేషన్స్ రిగార్డింగ్ ద ఎస్పెషలీ మనకి బైలేటరల్ రిలేషన్షిప్ అంటే అన్నీ రాయకూడదమ్మా. వీ నీడ్ టు టాక్ అబౌట్ ద బోర్డర్ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ద ఇండో చైనా రీజియన్. ఓకే, సో టిబెటన్ ఇష్యూ గురించి మనం మాట్లాడాలి. అదేవిధంగా స్ట్రాటజిక్ పర్సెప్షన్స్. ఓకే, సో మన గాల్వాన్ వ్యాలీలో ఉన్నటువంటి రీసెంట్ ఇష్యూస్ కానివ్వండి, డోక్లాం కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క బోర్డర్ టెన్షన్స్ వల్ల ఏ విధంగా ఇండో చైనా రిలేషన్స్కి ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో చైనాస్ అగ్రెసివ్ పాలసీ ఇన్ ద సౌత్ చైనా సీ ఏ విధంగా మనకి ఇండియాకి ఇంపాక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ టు కన్క్లూడ్ విత్ ద ప్రాపర్ కన్క్లూజన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో సమరైజ్ ద ఎంటైర్ టాపిక్ అండ్ గివ్ ఇంపార్టెన్స్ టు ద డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. ఓకే, సో అదేవిధంగా చైనా కూడా ఇండియా కూడా సో దే హ్యావ్ టు అడైర్ ద ఇంటర్నేషనల్ లాస్ అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద peace and tranquility of the Indo-Pacific region. Okay, so that will able to help the regional stability and also it will prevent the escalations between the India and China in the South China Sea also. Okay, so India China ne కాకుండా సో సౌత్ చైనా సీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉన్నటువంటి ఫిలిప్పైన్స్ కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఓకే, నార్త్ కొరియా కానివ్వండి, వియట్నాం కానివ్వండి, ఆల్ దీస్ కంట్రీస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద చైనీస్ పాలసీ ఇన్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో అదేవిధంగా చైనా ఆక్రమించుకున్నటువంటి స్పాట్లీ ఐలాండ్స్ కానివ్వండి, పారాసెల్ ఐలాండ్స్ కానివ్వండి, సో వీటిని ఏ విధంగా చైనా బలవంతంగా ఆక్రమించుకుందో అవన్నీ కూడా మనం ఇక్కడ సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్ అనమాట. ఓకేనా, సో ప్రాపర్గా పీస్ అండ్ ట్రాంక్విలిటీ కోసం, రీజనల్ స్టెబిలిటీ కోసం మన ఇద్దరి మధ్య డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దెన్ ఓన్లీ వీ కెన్ ప్రివెంట్ ద ఎస్కలేషన్స్ ఇన్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దేర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ 0 to Zenith అమ్మా, ఒకసారి చూడండి. సో దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ సాయిరామ్ సమతరావు ఎడ్యుకేషన్. సో మన దగ్గర ఉన్నటువంటి హైయెస్ట్ కోర్స్ ఏదైనా ఉందంటే అది 0 to Zenith కోర్స్ అమ్మా. సో దిస్ ఈస్ ద వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో ఎవరైతే 2023 కానివ్వండి, 2024 కానివ్వండి, సో మీ యొక్క గోల్ యూపీఎస్సీ క్రాక్ చేయడం అనుకుంటే సో ఖచ్చితంగా యూపీఎస్సీ 0 to Zenith విల్ బీ ద బ్లెస్సింగ్ ఫర్ యూ. ఓకే, సో ఒక మంచి బ్లెస్సింగ్ కింద ఇది ఉండబోతుంది. సో దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ వాస్ ప్రాపర్లీ ఒక వెల్ డిఫైన్డ్గా, ఒక కాంప్రహెన్సివ్గా, ఒక స్ట్రక్చరల్గా, ఇంక్లూజివ్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, సో ఒక కోర్స్ బెనిఫిట్స్లో మనం చూసినట్టయితే దాదాపుగా 1200 గంటల పాటు మనం క్లాస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ వెరీ వెరీ కాంప్రహెన్సివ్ అండ్ ఎలాబరేటివ్ క్లాసెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ప్రతి టాపిక్కి కూడా ఇన్ డీటెయిల్గా క్లాసెస్ అనేవి డిస్కస్ చేస్తాము. సో క్లాసెస్ అనేవి లైవ్ క్లాస్ ఉంటాయమ్మా. ఓకే, సో ఎవరైతే లైవ్ క్లాసెస్ మిస్ అవుతారో వాళ్ళకి రికార్డెడ్ క్లాస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో హ్యావ్ ద ఆపర్చునిటీ ఫర్ ద లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ద రికార్డెడ్ సెషన్స్ ఇన్ ద 0 to Zenith. ఓకే, అదేవిధంగా ఎవ్రీ టాపిక్కి కూడా మనం సో ప్రతి టాపిక్ కూడా ఒక కంప్లీట్గా వెల్ స్ట్రక్చర్డ్ పీడిఎఫ్ నోట్స్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి సాయిరామ్ సమతరావు యాప్ ఉంది కదమ్మా, సో యాప్లో ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ అనేది కూడా మొత్తం అప్లోడ్ చేస్తాము. ఓకే, సో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సో దే విల్ బీ యాక్సెసిబుల్ టు ఆల్ దిస్ కంటెంట్. ఓకే, సో దే కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ నోట్స్ ఫర్ దర్ కన్వీనియన్స్ ఆల్సో. ఓకే, సో టాపిక్ వైజ్గా మనం మంచి నోట్స్ అనేది కూడా ఎగ్జామ్ ఫ్రెండ్లీ నోట్స్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ బెనిఫిట్. థర్డ్, ద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ విల్ బీ దేర్. ఓకే, సో బట్ దిస్ ఈజ్ నాట్ ద ఫ్రీ కోర్స్. సో యూ హ్యావ్ టు పే, మీరు పే చేయాల్సి ఉంటుంది. సో దిస్ కోర్స్ ఈస్ గోయింగ్ టు లాంచ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. ఓకే, సో నెక్స్ట్ మంత్ మనం జనవరిలో ఈ టెస్ట్ సిరీస్ని లాంచ్ అయిపోతున్నామా. సో వెరీ 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 గుడ్ టెస్ట్ సిరీస్ అనేది ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో తెలుగు స్టేట్స్లో ఎక్కడా లేనటువంటి బెస్ట్ టెస్ట్ సిరీస్ అనేది మీకు అందించబోతున్నాము. ఓకే, సో జస్ట్ ఫర్ ఎ వెయిట్ ఆఫ్ మంత్లో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తాము. అంతవరకు సో ప్లీజ్ వెయిట్. ఓకే, సో అదేవిధంగా మన యొక్క 0 to Zenith ప్రోగ్రాంలో వీఆర్ గివింగ్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్, ఎస్ఐ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద, కరెంట్ అఫైర్స్ మీద మ్యాక్సిమం ఫోకస్ పెడుతూ మీకు క్లాస్ అనేవి టీచ్ చేస్తాం. ఓకే, సో దాదాపుగా మనకి GS 4 పేపర్ అంతా కూడా ఎథిక్సే ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఎస్ఐ పేపర్ కూడా ఉంది. సో ఈ రెండు కలిపి మీకు 500 మార్కులుగా ఉన్నప్పటికీ సో ఇంత ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం ఖచ్చితంగా ఎంఫసిస్ ఇవ్వాలి. చాలామంది ఇన్స్టిట్యూట్ ఏం చేస్తున్నాయంటే వీటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టడం లేదు. సో వీటి వల్ల ఏమవుతుందో స్కోరింగ్ ప్యాటర్న్స్ అనేవి పడిపోతున్నాయి. దట్ షుడ్ నాట్ బి డన్. ఓకే, సో అవర్ ఇన్స్టిట్యూట్ సాయిరామ్ సమతరావు ఎడ్యుకేషన్ ఈజ్ ప్రొవైడింగ్ ద వెరీ మచ్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్ పేపర్ అండ్ ఆల్సో ద ఎస్ఐ కంటెంట్. ఓకే, సో దీంతో పాటు మనకి కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో అభ్యాసన ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసుకున్నాము. వీటిలో ఇన్ డీటెయిల్గా మనం మెయిన్స్ ఆన్సర్స్ని డిస్కస్ చేస్తున్నాము. సో దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి అమ్మా. ఓకేనా, రైట్. సో దాదాపుగా మన కరెంట్ అఫైర్స్ అనేది సో
సో GS1, GS2, GS3 పేపర్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ లేకుండా యూపీఎస్సీ క్రాక్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఓకేనా? సో ఈ కోర్స్ కంటెంట్ మనం తీసుకున్నట్టయితే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ కంటెంట్ అనేది మీకు ఇవ్వబోతున్నాము. ఓకేనా? సో లైఫ్ టైం వ్యాలిడిటీ విల్ బి దేర్ ఫర్ ద కోర్స్ కంటెంట్. ఒక్కసారి మీరు తీసుకున్నట్టయితే సో యూ కెన్ యాక్సెస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే వచ్చి యాక్సెస్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా వచ్చి మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. క్లియర్? అండ్ ద ప్రోగ్రామ్ విల్ బి కంప్లీట్లీ అండర్ ద స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్లో ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తుంది. ఓకే, స్టూడెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, స్టూడెంట్కి ఎంఫసిస్ చేస్తూ ఏ విధంగా స్టూడెంట్ ముందుకు వెళ్తున్నాడు, ఓకే, అతని యొక్క ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉంటుంది అనేటువంటి ఎస్టిమేషన్తో కూడా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఈ యొక్క 0 to Zenith ప్రోగ్రామ్ అనేది మీకు ఉండబోతుంది. ఓకే, సో మొత్తం ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 40,000గా డిసైడ్ చేశారమ్మా. సో ఫీజ్ ఈజ్ 40,000 రూపీస్. ఓకే, సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ కింది నెంబర్ కాంటాక్ట్ చేసి ఎన్రోల్ అవ్వండమ్మా. ఓకే, సో ఇఫ్ యూ పే డిఫికల్టీ, సో 40,000 ఒక్కసారి మీరు పే చేయలేక ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, సో ప్లీజ్ టాక్ టు ద మేనేజ్మెంట్ అండ్ ఆస్క్ ఫర్ ద ఈఎంఐ ఫెసిలిటీస్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఈఎంఐస్ ఆల్సో విల్ బీ అవైలబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఫర్ దట్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ ద ఇన్స్టిట్యూషన్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ కాల్డ్ యూపీఎస్సీ 0 to Zenith. సో ఒక్కసారి యొక్క పిక్చర్ మీరు చూడమ్మా. సో దిస్ ఈజ్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో హియర్ ద రైపేరియన్ కంట్రీస్ లైక్ మన సౌత్ చైనా సీలో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటమ్మా? చైనా, తాయివాన్, ఫిలిప్పైన్స్, బ్రూనై, మలేషియా, వియట్నాం. ఓకే, సో ఇవన్నీ కూడా, సో ఆల్ దీస్ కంట్రీస్ వేర్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఆర్ ద కంట్రీస్ దేర్ ఇన్ ద సౌత్ చైనా సీ. సో ఇక్కడ మనకి చైనా ఈజ్ క్లైమింగ్ మోస్ట్ ఆఫ్ ద ఐలాండ్స్ దట్ ఈస్ లొకేట్ ఇన్ ద ఎక్కడ, సో మనకి సౌత్ చైనా సీలో ఉన్నటువంటి ఐలాండ్స్ అన్నీ కూడా సో చైనా క్లైమ్ చేసుకొని చైనా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే పారసెల్ ఐలాండ్స్, సో పారసెల్ ఐలాండ్స్ అనేది కంప్లీట్గా చైనా అనేది ఆక్రమించుకుంది. సో ఇట్ వాస్ క్లైమ్డ్ బై ద వియట్నాం క్లైమ్ చేస్తుంది, అదేవిధంగా తైవాన్ క్లైమ్ చేస్తుంది, అదేవిధంగా చైనా కూడా క్లైమ్ చేస్తుంది. బట్ సో దే వేర్ కంట్రోల్డ్ బై ద చైనా. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ స్పార్ట్లీ ఐలాండ్స్ ఉంది కదమ్మా. స్పార్ట్లీ ఐలాండ్స్ ఆల్సో విల్ బి క్లైమ్డ్ బై చైనా, వియట్నాం, అదేవిధంగా మలేషియా, బ్రూనై కూడా క్లైమ్ చేసుకుంటున్నాయి. ఫిలిప్పైన్స్ క్లైమ్ చేస్తుంది, అదేవిధంగా తైవాన్ కూడా దే ఆర్ ఆల్సో క్లైమింగ్ ద స్పార్ట్లీ ఐలాండ్స్. ఓకే, అదేవిధంగా స్కారాబరో ఐలాండ్స్ అనేవి ఉంటాయి. సో స్కారాబరో షోల్ ఐలాండ్, ఈ యొక్క ఐలాండ్ కూడా మన చైనా క్లైమ్ చేస్తుంది. ఓకే, తైవాన్ ఈజ్ ఆల్సో క్లైమింగ్, ఫిలిప్పైన్స్ క్లైమింగ్, అండ్ ఆల్సో ద వియట్నాం ఈజ్ క్లైమింగ్ దిస్ స్కారాబరో షోల్ ఐలాండ్. ఓకే, సో ఇవన్నీ కూడా డిస్ప్యూట్ ఐలాండ్సే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ ఇట్. పారసెల్ ఐలాండ్, స్పార్ట్లీ ఐలాండ్స్ అండ్ స్కార్బోరో ఐలాండ్ and also Shoal Island. Okay, so these are the important islands having the disputed area. Okay, so ఇక్కడ మనకి ఇక్కడ డాష్ కనబడుతుంది కదమ్మా. సో దిస్ కలర్ ఆఫ్ పర్పుల్ కలర్లో మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద 9 dash లైన్. సో 9 dash లైన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అన్నీ కూడా చైనా ఈజ్ యాక్చువల్లీ ఈ యొక్క 9 dash అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈ 9 dash లైన్లో ఏవైతే ఐలాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సో చైనా ఈజ్ క్లైమింగ్ అనమాట. ఓకే, ఇవన్నీ దేశాలు కూడా మాకు సంబంధించినవే, ఇవన్నీ కూడా మా భూభాగంలోవే అనేటువంటి ఒక వేగ్ హైపోథసిస్ని క్రియేట్ చేసి ఓకే, సో చైనా ఈజ్ క్లైమింగ్ ఆల్ దీస్ ఐలాండ్స్ ఇన్ ద 9 dash లైన్ అనమాట. ఓకే, సో ఈ 9 dash లైన్లో ఉన్నటువంటి ఐలాండ్స్ అన్నీ కూడా సో దీస్ ఆర్ ద డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఇన్ ద సౌత్ చైనా సీ. సో దేర్ వాస్ లాట్ ఆఫ్ అటెన్షన్ అండ్ దేర్ వాస్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అండ్ దేర్ వర్ సో మెనీ క్లైమ్స్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్ రిగార్డింగ్ ద ఐలాండ్స్ ఆఫ్ పారసెల్, స్పార్ట్లీ అండ్ స్కారాబోరో ఐలాండ్స్ అనమాట. ఓకే, సో వీటిని చాలామంది క్లైమ్ చేసుకుంటున్నారు. సో దేర్ వాజ్ ఎ హాట్ టాపిక్ అండ్ హాట్ డిబేట్ రిగార్డింగ్ దిస్ సౌత్ చైనా సీ అండ్ దట్ ఈస్ అవర్ టాపిక్ ఫర్ టుడే. ఓకే, సో ఒక్కసారి ఇంట్రడక్షన్ మనం చూసినట్టయితే సో ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ రిటన్ ఇన్ ద 30 to 40 wordsలోనే మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా 3 to 4 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఇంట్రడక్షన్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ అండ్ క్రిస్ప్ అండ్ ఇట్ విల్ బి ఎలిగెంట్. ఓకే, డిఫరెంట్గా కూడా మనకు కనిపించాలి. సో ఏదైతే మనం సౌత్ చైనా సీ గురించి మాట్లాడుకుంటున్నామో సౌత్ చైనా సీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాటజిక్ ఏరియా అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ వెరీ వెరీ రిచ్ ఇన్ ద మెరైన్ రిసోర్సెస్. ఓకే, సో మెరైన్ రిసోర్సెస్తో చాలా
రిచ్ అయినటువంటి ఏరియా అనమాట. ఓకే, సో దిస్ బికేమ్ ద ఫోకల్ పాయింట్ ఫర్ ద ఇంటర్నేషనల్ డిస్ప్యూట్. ఓకే, సో ఏదైతే సౌత్ చైనా సీ ఉందో, సో సౌత్ చైనా సీ బికేమ్ ద వన్ ఆఫ్ ద జియో పొలిటికల్ డిస్ప్యూట్ బిట్వీన్ ద ఎంటైర్ వరల్డ్. ఓకే, ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సౌత్ చైనా సీ వైపు ఎందుకు చూస్తుందంటే బికాస్ ఆఫ్ ద అగ్రెసివ్ టెరిటోరియల్ అగ్రెసివ్ మ్యారిటైమ్ క్లైమ్స్ బై ద సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీలో మనకి చైనా ఈవెన్ దో సౌత్ చైనా సీలో చాలా దూరంగా ఉన్నప్పటికీ సో చైనా ఇస్ క్లైమింగ్ ఎంటైర్ 9 లైన్లో ఉన్నటువంటి ప్రతి ల్యాండ్, ప్రతి ఐలాండ్ కూడా మాకు సంబంధించింది అనేటువంటి ఒక వితండవాదన అయితే చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఇష్యూ కాస్త ఫోకల్ పాయింట్ ఇన్ ద ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ కింద అది తయారై ఉంది. ఓకే, సో విత్ ఓవర్లాపింగ్ ద టెరిటోరియల్ క్లైమ్స్ ఆఫ్ సెవరల్ నేషన్స్ ఇట్ బికేమ్ ద హాట్ టాపిక్ ఫర్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫర్ అవర్ యూపీఎస్సీ. ఓకే, సో సిచ్యువేషన్ చూసినట్టయితే సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఓకే, అండ్ సో మెనీ ఎక్స్టర్నల్ పవర్స్ లైక్ యూఎస్ఏ అండ్ అదర్ యూరోపియన్ నేషన్స్ వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రాటజిక్ ప్లేస్ అనమాట. ఓకే, సో చాలా పవర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎస్పెషలీ జపాన్ కానివ్వండి, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, ఇండియా వేర్ ఆల్సో హ్యావింగ్ ద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. సో దే వాంట్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, దే వాంట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఫ్లైట్. ఆబ్వియస్లీ ఫర్ దట్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దే ఆర్ క్రియేటింగ్ ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆన్ దిస్ పర్టికులర్ కంట్రీస్. ఓకే, ఈ కంట్రీస్ మీద ఏమైనా చేస్తున్నామా, సో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా సో దే ఆర్ ఎస్పెషల్లీ మేకింగ్ ఇట్ మోర్ ఇంటెన్సిఫైగా మార్చేశాయి. సో దిస్ ఇన్సిడెంట్ వాజ్ యాక్చువల్లీ సో మచ్ ఇంటెన్సిఫైడ్ రైట్ నౌ. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కాస్త చాలా దారుణంగా తయారైంది. సో ఈవెన్ దో ఇండియా ఈజ్ వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్ట్రాటజిక్ పాయింట్, బట్ ఇండియా హ్యాస్ ఇట్స్ సమ్ ఆఫ్ ద కన్సర్న్స్. ఓకే, సో హిస్టారికల్గా తీసుకున్నప్పటికీ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి జియో పొలిటికల్ క్రైసిస్ తీసుకున్నప్పటికీ ఇండియా ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా మినిమలే. బట్ రీసెంట్లీ ఇండియా ఈజ్ ఆల్సో హ్యాస్ ఎస్పెషల్లీ ఇంటెన్సిఫై ఇట్స్ స్ట్రాటజికల్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో స్ట్రాటజికల్ ఆబ్జెక్టివ్స్ని ఇంటెన్సిఫై చేసుకుంది. ఎస్పెషల్లీ చైనాస్ గ్రోయింగ్ ఇంట్రెస్ట్, గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఇండో పసిఫిక్ రీజన్ వల్ల సో ఇండియా ఆల్సో వాంట్స్ టు కంట్రోల్ ద చైనా ఇన్ ద వెన్ ఎవర్ ఇట్ కెన్ పాసిబుల్. ఓకే, సో ఎంత ఎక్స్టెంట్ వరకు పాసిబుల్ అయితే అంత ఎక్స్టెంట్ వరకు ఇండియా చైనాని కట్టేలు చేయాలి, చైనాని ఆపాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఇండియా కూడా పనిచేస్తుంది. సో ఇండియా ఆల్సో ఈవెన్ దో ఇండియా డైరెక్ట్లీ డస్ నాట్ క్లెయిమ్ ద సౌత్ చైనా సీ, బట్ ఇట్ హ్యాస్ సమ్ స్ట్రాటజిక్ అండ్ జియో పొలిటికల్ ఇంటెన్షన్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, సో ఈ విధంగా మనం సో వీ నీడ్ టు గివ్ ద ప్రాపర్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో వీలైతే ఇక్కడ ఆన్సర్లో మీరు మ్యాప్ పాయింటింగ్ కూడా వేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ప్లీజ్ రైట్, సో ఒక చైనా బొమ్మ వేసి, ఓకే, సో చైనా కోస్ట్ వేసి పారాసల్స్, పార్ట్లీ ఐలాండ్స్ అనేటువంటి పేర్లు పెట్టి సో క్లైమ్స్ ఎవరెవరు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయండి అమ్మ. ఓకేనా, సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో వాట్ ఈస్ ద ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సౌత్ చైనా సీ? ఈవెన్ దో ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ వెరీ మచ్ మినిమల్, బట్ ఇట్ హ్యాస్ సమ్ జియో పొలిటికల్ కన్సర్న్స్ విత్ ద చైనా ఇన్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో ఇండియాస్ ఎంగేజ్మెంట్ తీసుకున్నట్టయితే సో సౌత్ చైనా సీలో మనకి విపరీతంగా ఇండియా ఈజ్ ఎంగేజింగ్ వెరీ వెరీ అగ్రెసివ్లీ, అండ్ ఇండియా ఆల్సో ఎస్పెషలీ ఇండైరెక్ట్లీ బ్యాకింగ్ ద కంట్రీస్ లైక్ వియట్నాం, ఓకే, తైవాన్. అదేవిధంగా సో ఇట్ ఈస్ ఆల్సో ఎస్పెషల్లీ హెల్పింగ్ ద అదర్ కంట్రీస్ ఇన్ దట్ పర్టికులర్ కోస్ట్. ఓకే, ఫిలిప్పైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దిస్ లెడ్ టు ద ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ద ఏరియా. సో అక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా ఇంటెన్సిఫై అయింది. అదేవిధంగా చైనా ఈజ్ ఆల్సో రైజింగ్ ఐబ్రోస్ విత్ ద ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో వీటిలో మనం తీసుకున్నట్టయితే ఎస్పెషలీ వాట్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇండియా ఇస్ డూయింగ్ మీన్స్ డిఫెన్స్ కోఆపరేషన్ తీసుకోనివ్వండి. ఓకే, సో డిఫెన్స్ కోఆపరేషన్ విత్ ద క్లైమేట్ స్టేట్స్, ఎవరైతే సో అక్కడ ఉన్నటువంటి క్లైమ్స్ ఉన్నటువంటి స్టేట్స్ ఉన్నాయో సో వాటితో వీళ్ళు సత్సంబంధాలు కుదుర్చుకోవడం, నేవల్ ఎక్సర్సైజ్ చేయడం. ఎస్పెషలీ వీఆర్ ఈవెన్ సెల్లింగ్ ద ఆర్మ్స్ టు ద కంట్రీస్ లైక్ ఫిలిప్పైన్స్, వియట్నాం. ఓకే, సో రెండు దేశాలు కూడా సో సౌత్ చైనా సీలో ఉన్నటువంటి డిస్ప్యూట్ ఐలాండ్స్ కూడా క్లైమ్ చేస్తున్నాయి. వీటిని మనం సపోర్ట్ చేయడం కానీ వీటితో మనం నేవల్ ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి. ఓకే, ఈవెన్ ఆర్మ్స్ కూడా వీటికి సప్లై చేసేటువంటి పరిస్థితిలో ఇండియా అనేది ఉంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ 2019 ఆఫ్ మే ఇండియన్ నేవీ కండక్టెడ్ ఏ జాయింట్ ఎక్సర్సైజ్ విత్ ఇన్ ద యూఎస్ఏ, జపాన్ అండ్ ఫిలిప్పైన్స్ ఇన్ ద సౌత్ చైనా సీ. 2019లో సో వీ డిడ్ ఏ డ్రిల్ ఆల్సో. ఓకే, నేవల్ డ్రిల్స్ అనేవి మనం చేసాము ఇన్ ద సౌత్ చైనా సీ ఇట్ సెల్ఫ్ విత్ ద పీపుల్ ఆఫ్ యూఎస్ఏ, జపాన్ అండ్ ఫిలిప్పైన్స్ నేవీస్తో. ఓకే, సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హౌ ఇండియా ఈజ్ వెరీ మచ్ క్యూరియస్ అబౌట్ ద సౌత్ చైనా సీ. Okay, further India has been involved in the oil and gas exploration in the Vietnam region. This is very very close to the South China Sea. Okay, South China Sea లో మనం న్యాచురల్ గ్యాస్ అదేవిధంగా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్స్ అనేటువంటిది సో మనం చేయడం జరిగింది ఈవెన్ డిస్పైట్ ద చైనా సబ్జెక్షన్స్. ఓకే, ఎర్లీ 2000లో మనం ఈ యొక్క ఫీట్ని అయితే చేసాము. సో చైనా రైజ్డ్ అబ్జెక్షన్స్ అండ్ చైనా సెడ్ ఇండియా షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ అవర్ టెరిటోరియల్ క్లైమ్స్ అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది, బట్ వీ ఇగ్నోర్డ్ ఇట్ కంప్లీట్లీ.
So if you take the strategical importance of this area, so South China Sea is very very important for the freedom of navigation. ఓకే, సో చైనాకి ఏ విధంగా మలాకా స్ట్రైట్స్ అనేది ఇంపార్టెంటో అదేవిధంగా మిగతా దేశాలు ఏదైతే ఏషియన్ కంట్రీస్ ఉన్నాయో వాటికన్నిటికీ కూడా సౌత్ చైనా సీ అనేది కూడా అంత క్రిటికల్గా మనకు భావించాలి. సో ఇఫ్ యూ ఫీల్ మలాకా స్ట్రైట్స్ ఈజ్ క్రిటికల్ ఫర్ యూ చైనా, ఆబ్వియస్లీ ద సౌత్ చైనా సీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్రిటికల్ ఫర్ ద కంట్రీస్ లైక్ ఫిలిప్పైన్స్, జపాన్, ఓకే, అదేవిధంగా తైవాన్, బ్రూనై, మలేషియా కాదు, బ్రూనై, అండ్ ఆల్సో ద ఇంపార్టెంట్ కంట్రీస్ లైక్ నార్త్ కొరియా కూడా దగ్గరగా మనకు కనబడుతుంది. ఓకే, సో అదేవిధంగా ఎడిషనల్లీ ఇండియా పర్సీవ్స్ దిస్ రీజన్ యాజ్ ద కౌంటర్ బ్యాలెన్స్ టు ద చైనీస్ ప్రజెన్స్ ఇన్ ఇండియన్ ఓషన్. ఓకే, సో ఇండియన్ ఓషన్లో చైనా ఏ విధంగా ఎంటర్ అయ్యి సో స్ట్రింగ్ ఆఫ్ పోల్ స్ట్రాటజీతో మనల్ని కట్టడి చేస్తుందో అదేవిధంగా మనం సౌత్ చైనా సీలోకి వెళ్ళి సో వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. సో వీ నీడ్ టు కౌంటర్ బ్యాలెన్స్ చైనా ఫర్ వాట్ ఇట్ డన్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఓకే, సో అబ్వియస్లీ సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ యాక్టిస్ట్ పాలసీ అనేటువంటి ధోరణితో ఇండియా ముందుకు వెళ్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇండియా సపోర్టింగ్ ఇట్స్ ప్రజెన్స్ ఇన్ ద సౌత్ చైనా సీ. ఓకే, సో కమింగ్ టు ద బైలాటరల్ ఇష్యూస్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. ఇండియా చైనాకి మనం బైలాటరల్ ఇష్యూస్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ వరకు మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ మనం రాసామమ్మా. సెకండ్ పార్ట్ చూసినట్టయితే సో దే ఆస్క్డ్ అబౌట్ ద బైలాటరల్ ఇష్యూస్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. ఓకే, సో ఇండియా చైనా యొక్క బైలాటరల్ ఇష్యూస్ మనం తీసుకున్నట్టయితే సో దే వేర్ కమ్స్ అండర్ వెరీ మచ్ లో. ఓకే, సో ఈ యొక్క లాస్ట్ 5 years మనం తీసుకున్నట్టయితే సో దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా చాలా కంటెన్షియస్గా ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇండియా చైనా యొక్క ట్రేడ్ కానివ్వండి, ఇండియా చైనా యొక్క బైలాటరల్ రిలేషన్స్ కానివ్వండి, సో దే వేర్ అట్ వెరీ వెరీ లో అనమాట. బికాస్ ద రీజన్స్ విల్ బి ద బోర్డర్ డిస్ప్యూట్స్. చైనా క్లైమ్స్ ఓవర్ ద అక్షయ్ చిన్, ఓకే, గాల్వాన్ వ్యాలీ, అదేవిధంగా డోక్లాం, అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ ప్రాంతాల మీద వీటి మీద ఏమవుతుంది సో చైనా హ్యాస్ ఐ ఆన్ దిస్ ఏరియాస్. ఓకే, సో దట్స్ వై ఇండియా ఇస్ కౌంటర్ బ్యాలెన్సింగ్ అండ్ ఇండియా ఈజ్ ఆల్సో కౌంటర్ ద చైనా విత్ బ్యానింగ్ ద చైనీస్ ప్రొడక్ట్స్. ఓకే, అదేవిధంగా సో చైనాలో యాప్స్ ఉన్నటువంటి పబ్జీ కానివ్వండి దాదాపు 50 యాప్స్ పైనే ఇండియా చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసింది. ఓకే, ఇవన్నీ కూడా మనం చూసాము. సో బోత్ కౌంటర్ అండ్ ఎన్కౌంటర్స్ విల్ బి సీన్ ఫ్రమ్ ద బోత్ ద కంట్రీస్ అనమాట. రెండు కంట్రీస్ నుంచి కౌంటర్స్ అండ్ ఎన్కౌంటర్స్ అనేవి మనం చూడడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో దిస్ విల్ ఎస్కలేటింగ్ బై ఎవ్రీడే. సో ఎవ్రీడే ఏమవుతుంది సో ఇండియా చైనా మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ కాస్త ఇంకా ఫర్దర్గా పతనం అయిపోతున్నాయి అండ్ దేస్ ఆర్ ఎస్కలేటింగ్ ఇన్ ఏ వెరీ వెరీ హై మేనర్. ఓకే, సో బోర్డర్ డిస్ప్యూట్స్ మనం మాట్లాడుకున్నాం. గాల్వాన్ వ్యాలీ క్లాష్ తీసుకుంటే లేదా చైనీస్ రిలక్టెన్స్ ఇన్ ద డోక్లాం ఏరియాస్లో కానివ్వండి, తవాంగ్ రీజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దేర్ ఇస్ ఏ స్టాండ్ ఆఫ్ మిలిటరీ బిల్డప్ ఇన్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏంటమ్మా సో దిస్ ఈజ్ ద రియల్ బోర్డర్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. ఓకే, సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర రెండు దేశాలు విపరీతంగా మిలిటరీ ఎంగేజ్మెంట్కి పాల్పడడం కానీ మిలిటరీ బిల్డప్ కానివ్వండి. సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషలీ ఎస్కలేటింగ్ ద టెన్షన్స్ ఇన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద చైనా అనమాట. ఓకే, సో దిస్ హైలైటెడ్ ద డీప్ సీటెడ్ మిస్ట్రస్ట్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఓకే, మనం ఖచ్చితంగా చైనా అన్నాము, అదేవిధంగా చైనా ఈజ్ ఆల్సో నాట్ ట్రస్టింగ్ అస్. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఏ హ్యూజ్ స్టాండ్ ఆఫ్ ఇన్ ద ఎల్ఏసి రీజన్ ఫ్రమ్ ద బోత్ ద ఆర్మీస్ అనమాట. ఓకే, సో అదేవిధంగా టిబెట్ ఇష్యూ మనం తీసుకున్నట్టయితే సో టిబెట్ ఈజ్ యాక్చువల్లీ వన్స్ అపాన్ నేమ్ ఇట్ వాజ్ ఎ ఇండిపెండెంట్ కంట్రీ. ఓకే, సో బ్రిటిష్ టైంలో టిబెట్ అనేది ఇండిపెండెంట్ ఉండేదమ్మా. సో చైనా ఆక్యుపైడ్ ద బ్రిటిష్, చైనా ఎనెక్స్ ద టిబెట్ ఇన్ ద 1949లో దీన్ని ఎనెక్స్ చేసింది. అండ్ సాడ్లీ ఇండియా సపోర్టెడ్ దిస్ క్లైమ్, ఇండియా సపోర్ట్ చేసింది. అండ్ ఇండియా హ్యాస్ ఎ ఫ్రెండ్షిప్ ట్రీటీ విత్ ద చైనా ఇన్ ద నేమ్ ఆఫ్ పంచశీల్. సో పంచశీల్ అనేటువంటి ట్రీటీ కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ద రియల్ ఫేస్ ఆఫ్ చైనా ఈజ్ విజిబుల్ టు ఇండియా. ఓకే, సో చైనా అగ్రెసివ్ క్లైమ్స్ అనేవి మనకు కనబడ్డాయి. ఆ తర్వాత సో చైనా 5 ఫింగర్ పాలసీని తీసుకురావడం జరిగింది. సో దాంట్లో లదాఖ్ ఉంది. ఓకే, ఇట్ ఈస్ క్లైమింగ్ లదాఖ్, ఇట్ ఈస్ క్లైమింగ్ ద నేపాల్, ఇట్ ఈస్ క్లైమింగ్ ద భూటాన్, ఇట్ ఈస్ క్లైమింగ్ ద అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆల్సో ద టిబెట్. ఓకే, సో ఇట్లాగా చైనా యొక్క నిజ స్వరూపం అంతా బయటపడింది అండ్ ఇండియా స్లోలీ మూవింగ్ అవే ఫ్రమ్ ద చైనా. సో అదేవిధంగా మనం 1962లో ఇండియా చైనా వార్ చూసాము. ఓకే, సో ఇవన్నీ కూడా దే ప్లే వెరీ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద టిబెట్. సో టిబెట్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద ఇండో చైనా రిలేషన్స్. ఓకే, సో ఆ టైంలో మనం దలై లైమా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో మన ఇండియాలో ఉన్నటువంటి ధర్మశాలలో ఆయనకి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. సో దిస్ ఆల్సో లెట్ టు సో మెనీ టెన్షన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. ఓకే, సో రైట్ నౌ దలై లామా ఎక్కడ ఉన్నారో ఇండియా యొక్క ప్రాంతంలోనే ఆయన నివసిస్తున్నారు. ఓకే, సో ఇండియా గివింగ్ షెల్టర్ టు దిస్ దలై లామా. టిబెట్ యొక్క బౌద్ధ గురువుని మనం దలై లామా అనేటువంటి పేరుతో పిలుస్తామా. ఇట్ ఈస్ నాట్ ద నేమ్, ఇట్ ఈస్ ద టైటిల్. ఓకే, సో టిబెట్ యొక్క బౌద్ధ గురువుని మనం దలై లామా అంటాం. అదేవిధంగా ఇండియా సపోర్ట్ ఫర్ ద టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్,
అదేవిధంగా హోస్టింగ్ దలై లామా హ్యాస్ బీన్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఓకే, సో దలై లామాకి ఆశ్రమం ఇవ్వడం కానివ్వండి, టిబెట్ ఎక్సైల్ గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయడం కానివ్వండి, ఆల్ దిస్ వేర్ యాంగర్డ్ ద చైనా అండ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ద టూ నేషన్స్. ఓకే, సో దీనివల్ల ఏమైంది, రిలేషన్స్ అనేవి విపరీతంగా స్ట్రైన్ అయ్యాయి. సో రెండు దేశాల మధ్య సో అగ్గిరాస్తి ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఓకే, సో రెండు దేశాలు కూడా పరస్పరం ఎప్పటికప్పుడు యుద్ధం చేసుకుందాం అనేటువంటి ధోరణిలో ఉన్నాయి. సో వాట్ ఈస్ ద పర్సెప్షన్స్ అండ్ స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్. ఓకే, రెండు కూడా ఓకే, సో ఎవరి మీద వాళ్ళు ఓకే, సో మనం ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు, చైనా మీద పై చేయి సాధించాలి, వీ నీడ్ టు కౌంటర్ దెమ్. అదేవిధంగా చైనా ఈజ్ ఆల్సో థింకింగ్ ఇట్, సో ఇండియా మీద మేము పై చేయి సాధించాలనేటువంటి ధోరణితో సో బోత్ కౌంటర్స్ అండ్ ఎన్కౌంటర్స్ విల్ బి ప్లేడ్ బై ద బోత్ ద నేషన్స్. ఓకే, సో చైనాస్ పర్సెప్షన్ వాజ్ ఇండియా యాజ్ ఏ ఎమర్జింగ్ స్ట్రాంగ్ రీజనల్ కాంపిటేటర్. ఓకే, చైనా ఏమనుకుంటుంది, సో ఇండియా అనేది ఒక స్ట్రాంగ్ రీజనల్ కాంపిటేటర్ కింద ఎమర్జ్ అవుతుంది. ఓకే, హిస్టారికల్గా చూసుకున్నట్టయితే సో ఇండియా యొక్క స్ట్రెంగ్త్ చైనాకి తెలుసు. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ కంట్రీ హ్యావింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో అట్లాంటిది చైనీస్ డామినెన్స్ని ఇండియా క్వశ్చన్ చేయడం అనేది చైనాకి నచ్చట్లేదు. సో చైనా ఇస్ థింక్ దట్ ఇండియా విల్ బి ద హర్డిల్ ఫర్ అవర్ ఎంటైర్ ట్రేడ్. ఓకే, మన ట్రేడ్కి ఇండియా అనేది ఒక అవరోధంగా మారబోతుంది అనేటువంటి విషయాన్ని చైనా గుర్తించి సో చైనా ఈస్ ప్లేయింగ్ ఏ స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్ విత్ ద ఇండియా అనమాట. సో అదేవిధంగా మనకి సో ఇండియా ఈజ్ ఆల్సో హ్యావింగ్ గ్రోయింగ్ టైస్ విత్ ద యూఎస్ఏ. సో యూఎస్ఏతో మనం టైస్ అనేవి చాలా స్ట్రాంగ్ చేసుకున్నాం. సో ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్వాడ్ కానివ్వండి, ఓకే, లేదా ఐఓఆర్ఏ కానివ్వండి. సో రీసెంట్ ఎంగేజ్మెంట్ విత్ ద యూఎస్ఏ అండ్ టు కౌంటర్ ద చైనా వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో చైనాని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు హ్యావ్ ద మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ అనేవి ఉండాలి. సో మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్ అనేది జరిగితేనే సో వీ కెన్ ఏబుల్ టు కట్టెల్ ద చైనాని మనం ఇండివిజువల్గా మనం ఆపలేము. ఆబ్వియస్లీ వీ నీడ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ టు కట్టెల్ ద చైనా అనేటువంటి స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్తో ఇండియా అనేది ముందుకు వెళ్తుంది. సో చైనా ఏం చేస్తుంది, స్ట్రింగ్ ఆఫ్ పోల్ స్ట్రాటజీ ద్వారా ఇండియన్ ఓషన్లోకి చొరబడడం కానివ్వండి. ఓకే, సో లేదా పాకిస్తాన్లో ఉన్నటువంటి సీపెక్ కారిడార్, ఓకే, సో జమ్మూ కాశ్మీర్ రీజియన్లో ఉన్నటువంటి సీపెక్ కారిడార్ కన్స్ట్రక్ట్ చేయడం కానివ్వండి. ఓకే, సో పాకిస్తాన్ నుంచి సాక్షకామ్ వ్యాలీ తీసుకోవడం కానివ్వండి. ఇవన్నీ కూడా సో ఇట్ ఈస్ క్రియేటింగ్ టెన్షన్స్ ఆన్ ఇండియా. సో అదేవిధంగా ఇండియా ఏం చేస్తుంది, ఇండియా ఈజ్ ఆల్సో కౌంటరింగ్ చైనా బై క్రియేటింగ్ ఎస్కలేషన్స్ ఇన్ ద సౌత్ చైనా సీలో ఇండియా అడుగులు వేయడం వల్ల ఓకే, సో ఎవరైతే క్లైమేట్స్ ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల, వాళ్ళకి ఆర్మ్స్ సప్లై చేయడం వల్ల సో ఇండియా ఈజ్ కౌంటర్ బ్యాలెన్సింగ్ అండ్ కౌంటర్ అటాకింగ్ ద చైనా ఆన్ ద మ్యారిటైమ్ సైడ్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ మేడ్ బై బోత్ ద కంట్రీస్. సో ఫైనల్లీ కన్క్లూజన్ ఏంటంటే సో సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఈజ్ యాక్చువల్లీ బీన్ ద డిస్ప్యూట్ ఆఫ్ ఇండో చైనా బైలాటరల్ రిలేషన్స్. ఓకే, సో ఇండో చైనా బైలాటరల్ రిలేషన్స్లో సౌత్ చైనా డిస్ప్యూట్స్ అనేది కూడా భాగంగా మారిపోయింది. ఇట్ వాజ్ ఇంటర్వైన్డ్ విత్ ద జియోపొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. ఓకే, సో ఇండియాస్ రీసెంట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇండియాస్ రీసెంట్ అగ్రెసివ్ ఎంగేజ్మెంట్ ఇన్ ద సౌత్ చైనా సీ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ ఇన్ ద చైనాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఇండో పసిఫిక్ రీజన్. ఓకే, సో ఇండో పసిఫిక్ రీజన్లో చైనా ఎదుగుతున్న తీరును చూసి సో ఇండియా ఎలాగైనా దీన్ని కంట్రోల్ చేయాలి. సో ఇండియా ఏం చేస్తుంది, దే ఆర్ ఎస్పెషలీ అలయన్స్ విత్ ద అదర్ కంట్రీస్ లైక్ క్వాడ్ కానివ్వండి, జపాన్తో కానివ్వండి, వియట్నాంతో కానివ్వండి, ఆసియన్ గ్రూప్తో కానివ్వండి, ఓకే, లేదా ఆస్ట్రేలియన్ గ్రూప్తో కానివ్వండి, రీసెంట్గా ఐఓఆర్ఏ కానివ్వండి. ఆల్ దీస్ ఆర్ ఎస్పెషలీ టు చెక్ ద చైనీస్ గ్రోత్, టు చెక్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద మ్యారిటైమ్ ఏరియాస్ అనమాట. ఓకే, సో అదేవిధంగా ఇండియా ఏం చేస్తుంది, సో ఇండియా ఈజ్ ఆల్సో సీకింగ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. సో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్తో కూడా ఇండియా మాట్లాడుతుంది. అదేవిధంగా సో చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ని కట్టెల్ చేయాలంటే ఖచ్చితంగా సో ఇండియా హ్యాస్ టు కౌంటర్ అటాక్ చైనా ఇన్ ద సౌత్ చైనా సీ. సో దీనివల్ల ఏమవుతుందో ఒక గ్లోబల్ బ్యాలెన్స్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్. ఓకే, సో ఇండియానే కానివ్వండి, చైనా కానివ్వండి, సో ఆల్ దీస్ కంట్రీస్ షుడ్ అలౌ ద ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఓవర్ ఫ్లైట్ and all the diplomatic engagement should be done in a peaceful way to adhere the international laws of navigation. Okay, so ఎప్పుడైతే ఇంటర్నేషనల్ లాస్ ఆఫ్ నావిగేషన్ ఫాలో అవుతున్నామో ఇట్ విల్ ఏబుల్ టు క్రియేట్ ద స్టెబిలిటీ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు క్రియేట్ ద ప్రాస్పరిటీ ఆఫ్ ద ఆల్ ద కంట్రీస్. ఓకే, సో ఖచ్చితంగా స్టెబిలిటీ ఎక్కడ ఉందో అక్కడే ప్రాస్పరిటీ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో అట్లా కాకుండా స్టెబిలిటీని డిస్టర్బ్ చేసామనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎస్కలేట్ ద టెన్షన్స్ అండ్ ఇట్ విల్ క్రియేట్ ఎంటైర్ కొలాప్స్ ఆఫ్ ద ట్రేడ్ ఇన్ ద ఎంటైర్ రీజన్ ఆఫ్ ఇండో పసిఫిక్ ఏరియా. Okay, so that is all about for today. Have a great day. See you in the next session. So అర్థమైందమ్మా, సో ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, సో ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ యూస్ ద కామెంట్ సెక్షన్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో యూస్ ద కామెంట్ సెక్షన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. అదేవిధంగా సో ఇఫ్ ఎనీ వన్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్
సో ఖచ్చితంగా మీరు యూ కెన్ అడ్రస్ మీ, నో ఇష్యూస్. ఓకే, సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియోస్ చేస్తున్నామా. సో ప్లీజ్ అక్నాలజెస్, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.